ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ మధ్యాహ్న క్లాస్లోనికి మరొకసారి మేము ప్రవేశిస్తుండగా మీ దీవెన మా పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మేము మీ వాక్యం అర్థం చేసుకునే కృప దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుని గురించిన పూర్తి జ్ఞానం మాకు ఇచ్చి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇందులో మొత్తము 15 చాప్టర్స్ ఉన్నాయి. ఈ పరిశుద్ధాత్మ శాస్త్రంలో మొత్తం మనకి 15 చాప్టర్స్ ఉన్నాయి. 15 చాప్టర్స్లో 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మేబీ నేను 4 చేశాను, కాకపోతే ఎన్నైనా చేసుకోవచ్చు. లాస్ట్ టాపిక్ వచ్చి పరిశుద్ధాత్మ వరాలు కదా, అందులో ప్రవచనము, భాషలు, స్వస్థత, ఈ 3 మాత్రమే చెప్తాను. బికాస్ ఈ 3 మాత్రమే ప్రాముఖ్యమైనవి కాబట్టి అది 15వ అధ్యాయంలో 15వ చాప్టర్లో. సో మనం ఇప్పుడు ఏ చాప్టర్లో ఉన్నామంటే చాప్టర్ నెంబర్ 2 అయిపోయినాయి, 2 అయిపోయినాయి అంతే. ఇంకా 13 చాప్టర్స్ ఉన్నాయి. సో మనం చాలా వేగంగా వెళ్ళాలి. వేగంగా వెళ్ళటం కూడా కుదరదు కదా, స్లోగా రాస్తారు కాబట్టి. వేగంగా వెళ్ళలేనప్పుడు టైం ఎక్కువ తీసుకోవాలి, అంతే కదండి. జనరల్గా వేగం లేనప్పుడు టైం ఎక్కువ తీసుకోవాలి. మీరు ఆల్రెడీ వేగం వెళ్ళారు కాబట్టి మీరు ఫిక్స్ అయిపోయారన్న విషయం నాకు అర్థమైపోయింది. సో 3:45 అయింది. అట్లీస్ట్ ఈరోజు మనము 6 కాదు కానీ 3, 4, 5, 6 చాప్టర్స్ని మనం కంప్లీట్ చేద్దాం. కనీసం 4 చాప్టర్లు ఇప్పుడు కంప్లీట్ చేయాలి. సో దాన్ని కంప్లీట్ చేసి ఇప్పుడు 2 అయినాయి, ఇంకొక 4 ఉన్నాయి. మరొక 4 కంప్లీట్ చేద్దాం. సో ఈ 4 కూడా ఇంపార్టెంట్ అయిన చాప్టర్సే. సో 2 చాప్టర్స్ మనకు తెలిసినవి ఉంటాయి, 2 చాప్టర్స్ మనకు కొన్ని తెలియనివి కూడా మనం ఇందులో ఖచ్చితంగా చూద్దాం. సో 4:45 అయింది కాబట్టి మనము 4:45కి ఒకసారి బ్రేక్ తీసుకుందాం, ఒక 5 minutes. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 నిమిషాలు మరలా ఒకసారి చూసుకుని మనం ముగించుకుందాం. 3వ చాప్టర్లోకి వచ్చాం. జస్ట్ 3వ చాప్టర్, 4వ చాప్టర్ జస్ట్ అలా అంటే జనరల్గా ఏంటంటే ఏ చర్చ్ అయినా కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పెంటెకోస్టల్, ఏ చర్చ్ అయినా కానివ్వండి, జనరల్గా ఇవన్నీ అక్కడక్కడ వాడే పదాలే. సో అందుకనే ఈ చాప్టర్ నెంబర్ 3ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేంటంటే సింబల్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవునికి గుర్తులు. ద సింబల్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవునికి గుర్తులు. మొదటిది లూకా సువార్త 24:49. ఏంటండి? ఏబీలు ఏముండవు ఇందులో, ఏవి సింబల్స్ ఉన్నాయో చెప్తారు అంతే మీకు. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. సో యాక్చువల్గా ఇక్కడ మనం చూస్తున్న రిఫరెన్స్ మేబీ తప్పు అయి ఉండొచ్చు. సరే, 2వది రాసుకుందాం, లాస్ట్లో దాని గురించి చెప్తాను. 2వది మత్తయి సువార్త 3:16, మార్క్ 1:10, లూకా 3:22. ఓకే, స్లో. మత్తయి 3:16, మార్క్ 1:10, లూకా 3:22. ఏంటండి దానిలో యోహాను 1:32. యోహాను 1:32. ఈ 4 రిఫరెన్స్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురంతో పోల్చారు. ఈ 4 రిఫరెన్స్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురంతో పోల్చారు. చెప్తానండి. పావురంతో పోల్చారు. పావురము ఇట్ సింబల్ ఆఫ్ ప్యూరిటీ అండ్ గ్రేస్ఫుల్నెస్.
పావురము పరిశుద్ధతకు మరియు కృపకు గుర్తుగా ఉంది. పావురము పరిశుద్ధతకు, పవిత్రతకు, లేకపోతే పవిత్రతకు మరియు కృపకు గుర్తుగా ఉంది. రెండవది అపోస్తుల కార్యగ్రంథం 2:3. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడెను. వారిలో ఒక్కొక్కరి మీద రాలగా. అగ్ని చూస్తున్నాం ఇక్కడ. పరిశుద్ధాత్ముడు అగ్నితో ఇక్కడ కనిపిస్తున్న అగ్నితో పోల్చబడుతున్నాడు. పెంటెకోస్టల్స్ ఎక్కువగా అగ్ని బాప్తిసము అని అంటారు కదా. ఇదే ఈ అగ్నితో, అగ్ని చేత నింపబడు అని అంటారు. అండ్ ఇంకోసారి రిసీవ్ ఫైర్ అని అంటారు కదా. అంటే మా ఫైర్ కాదు, వేరే ఫైర్ ఇది. రిసీవ్ ఫైర్ అంటారు కదా. ఈ అగ్ని అనే మాట ఇక్కడి నుంచి తీసుకున్నారు. అఫ్ కోర్స్ మేము కూడా ఇక్కడి నుంచి తీసుకున్నాం అనుకోండి. అది ఈ ఫైర్ ఆ ఫైర్ ఒకటే. సో దీనికి అర్థం ఏంటంటే దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, రక్షించబడకపోతే అగ్ని తీర్పుకు గుర్తుగా ఉంది. రక్షింపబడకపోతే అగ్ని తీర్పుకు గుర్తుగా ఉంటుంది. రక్షింపబడిన వారికి ఇది ప్యూరిటీకి గుర్తుగా ఉంది. రక్షింపబడిన వారికి అగ్ని ప్యూరిటీ, గ్లోరీ, మహిమకు, పవిత్రతకు గుర్తుగా ఉంది. సో పరిశుద్ధాత్మ అగ్నితో కనిపిస్తుంటాడు. అప్పుడు అగ్నితో దానికి గుర్తు ఏంటంటే పరిశుద్ధత లేకపోతే తీర్పు అని మనకు అర్థమవ్వాలి. మీరు గమనిస్తే నిర్గమకాండం 24వ అధ్యాయం 17వ వచనం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలు కన్నులకు కనబడిన మహిమ. అందుకే నేను మహిమ అని మాట్లాడా. రక్షించబడితేనేమో అగ్ని మహిమకు, పవిత్రతకు గుర్తు. రక్షించబడకపోతేనేమో అది తీర్పుకు, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుగా ఉన్నాడు. 4వది లూకా సువార్త 4:18. యాక్చువల్గా నేను ఫస్ట్ది మిస్ చేశాను కదా, నేను తర్వాత రిఫరెన్స్ చెప్తాను. ఓకే, 4వది లూకా సువార్త 4:18. లూకా 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలున్న వారికి విడుదలయు, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు ప్రభు హితవత్సరం ప్రకటించిన ఆయన నన్ను పిలిచున్నాడు. అపోస్తుల కార్యగ్రంథం 10:38. దాంట్లోనే అపోస్తుల కార్యగ్రంథం 10:38. 10 అధ్యాయం 38వ వచనం. 38. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. అభిషేకము అన్నాం. మరొక రిఫరెన్స్ 2 కొరింథీ 1:21. దాంట్లోనే 2 కొరింథీ 1:21. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అభిషేకం చెప్తాను. మొదటి యోహాను సువార్త 3:20. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. ఇక్కడ అభిషేకము అనే మాట చూస్తున్నాం. జనరల్గా అభిషేకం అనే మాట చూస్తున్నాం కదా. ఇది దేనికి సింబల్గా ఉందంటే ఎంపవర్మెంట్కి సింబల్గా ఉంది. ఎంపవర్మెంట్ అంటే వాట్ విల్ కాల్ కుమ్మరించడానికి, లేదా శక్తికి, బలానికి ఇది గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంది. శక్తికి, ఎంపవర్మెంట్, శక్తికి ఇది సింబల్గా
ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చు. ఐదవది యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాలు. ఏడవ అధ్యాయం 38, 39 వచనాలు. నా యందు విశ్వసించు వాడెవడో లేఖనము చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వసించు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఇక్కడ ఆత్మ ఏది? నీళ్లు కదా. ఇక్కడ ఆత్మ నీళ్లకు గుర్తుగా ఉంది. నీళ్లు వినాలి. మళ్ళీ నేను ఐఎమ్ గోయింగ్ టు పెంటెకోస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. మరలా నీళ్లు జనరల్గా మీ పైకి జీవజల నీళ్లు, మీ పైకి జీవజల ఊట వస్తుంది అని అంటారు. తప్పేం లేదు అంటంలో, కానీ అంటంలో తప్పులేదు, కానీ దాని మీనింగ్ మార్స్తేనే ప్రాబ్లం. దాని మీనింగ్ అనే వాళ్ళ మీనింగ్ ఏంటి తెలుసా? దానివల్ల శక్తిని పొందుకుంటావు అనే ఉద్దేశంతో చెప్తారు. జీవజల ఊట శక్తికి సంబంధించింది కాదు, ఇట్స్ అండ్ రిఫ్రెష్మెంట్. అది మరొకసారి ఏమంటారు రిఫ్రెష్మెంట్ అంటే? తిరిగి శుద్ధి చేయబడుట. జీవజలము దేనికి గుర్తుగా ఉందంటే తిరిగి శుద్ధి చేయబడుట. రిఫ్రెష్మెంట్కి అది సింబల్గా మనకు కనిపిస్తుంది. ఓకే. ఆరోది యోహాను 3:8. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటుకు విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు అలాగే ఉన్నాడు. ఇక్కడ ఆత్మ దేనితో పోల్చాడు? గాలితో పోల్చాడు. గాలి దేనికి సింబల్గా ఉందంటే ఇమ్మెటీరియల్ థింకింగ్, ఇన్విజిబుల్, కనబడని దానికి గుర్తుగా ఉంది. పదార్థము లేని దానికి మరియు చూడలేని దానికి, ఇన్మెటీరియల్ మరియు ఇన్విజిబుల్. గాలి కనబడదు కదా, దానికి పోలుస్తూ కనబడని దానికి, మెటీరియల్ లేని దానికి చెప్తున్నాడు. గాలికి మెటీరియల్ లేదు కదా, ఆ విషయం చెప్పడానికి గాలితో ఇక్కడ పోలుస్తున్నట్లుగా చూస్తాం. ఓకే. ఆ తర్వాత ఎఫెసీ 1:14. 7 ఓకేనా? 7 ఎఫెసీ రాసిన పత్రిక 1:14, 2 కొరింథీ 1:22, 5:5. 2 కొరింథీ 1:22, 5:5. 2 కొరింథీ 1:22, 5:5. 1:22, 5:5. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మ సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. 5:5. 5వ అధ్యాయము 5వ వచనం. దీని నిమిత్తము మనలను స్థిరపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మన కనుగ్రహించి ఉన్నాడు. ఆత్మ దేనితో పోలుస్తున్నాడు? ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. దేవుని మహిమ కీర్తి కలుగుటగా ఆయన సంపాదించుకొనిన ప్రజలను విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఏంటి ఆత్మ దేంతో పోల్చాడు? సంచకరు. ఏంటి సంచకరు దేంతో పోల్చబడింది అంటే గ్యారంటీ. గ్యారంటీకి చెప్పబడుతున్న గుర్తు ఇది. గ్యారంటీగా అంటే ఖచ్చితంగా. ఐఎస్ఐ ముద్ర కాదు, ఐఎస్ఐ ముద్ర కాదు. గ్యారంటీగా అంటే ఒక్కసారి ఏం చెప్తానో తెలుసా? నేను డౌట్స్ అడగద్దు. మీరు ఒకసారి రక్షించబడ్డారంటే గ్యారంటీ. దేనికి? పరలోకానికి గ్యారంటీ అని చెప్పడానికి ఈ వచ్చిన చెప్తున్నా. డౌన్ పేమెంట్ అన్నాడు. వాస్తవానికి సంచకరువు గ్రీక్ మాట అంటే డౌన్ పేమెంట్. నేను డౌన్ పేమెంట్ చేశా, బండి తీసుకున్నారు. ఇక నేను డౌన్ పేమెంట్ చేశాను. ఆ డౌన్ పేమెంట్ దేనికి గ్యారంటీ?
నేను బండి తీసుకున్నా, నేను ఇది ఈ డబ్బు నేను గ్యారంటీగా పెడుతున్నాను, ఇది నాది అని చెప్పడానికి. అట్లాగే సంచి కడువుగా వేశాడు ముద్ర, అంటే గ్యారంటీగా నువ్వు పరలోక రాజ్యంలో ఉంచుతాను. మీకు మాట చెప్పనా, పరలోకం ఎట్లా వెళ్తాం మనం? పరలోకం ఎట్లా వెళ్తాం? దేవుడా, పరలోకం ఎట్లా వెళ్తాం? ఎట్లా ఏంటండి? పరలోకం ఎట్లా వెళ్తాం? రక్తంలో కడగడు. పరలోకం మనం వెళ్ళాం, అసలుకి పరలోకాన్ని తీసుకువెళ్ళబడతాం. పరలోకానికి మనం వెళ్ళలేము, పరలోకానికి తీసుకువెళ్ళబడాలి. మనం పరలోకాన్ని తీసుకువెళ్ళబడకపోతే మనం ఇన్ని వేషాలు వేసి పరలోకం వెళ్ళలేము. హార్డ్ మాట కదా, హార్డ్ మాట, స్టిల్ ఇట్స్ అ ఫ్యాక్ట్. నేను చెప్పిన మాట వాస్తవమే. మనం పరలోకం వెళ్ళం. పరలోకం ఎవరైనా తీసుకువెళ్తే గ్యారంటీ చెప్పాడు. ఒక్కసారి యేసునందు విశ్వసించావా, గ్యారంటీ. డౌన్ పేమెంట్ ఏంటంటే యేసు రక్తమే డౌన్ పేమెంట్. గ్యారంటీ చెప్పాడు, నువ్వు పరలోకంలో ఉంటుంది అసలు అంతే. నిన్ను మహిమ వస్త్రంతో కప్పి, నీతితో నిన్ను కప్పి, నేను తండ్రి దగ్గర పెడతానని చెప్పాడు అంతే. అది గ్యారంటీ. ఎట్లాంటిది? ఆత్మ అనే సంచి కరువును ఊసాడు. సో మనం నరకంకి వెళ్ళాలని ఏం చేయాలి? ఎవరైనా చెప్తారా? నరకంకి వెళ్ళాలని ఏం చేయాలి? ఎట్లా? ఏం చేస్తే నరకంకి వెళ్తాం? దేవుడి మాట వినకుండా ఉంటే. ఇంకా ఒక్కటేనా? ఎన్నున్నాయి? ఏం చేస్తే నరకానికి వెళ్తాం? పాపం చేస్తే నరకానికి వెళ్తాం. 9:30కి రాకపోతే నరకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయక్కర్లా. మీకు అర్థమైందా? నరకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు. నువ్వు ఏం చేయకపోయినా నరకంకి వెళ్ళిపోతావు. పరలోకం వెళ్ళాలంటే యేసుని విశ్వసించాలి. పరలోకం వెళ్ళాలంటే యేసుని విశ్వసించాలి. నరకం వెళ్ళాలంటే ఏం చేయొద్దు, అటు కూర్చో కామని కథం నరకం ఉంటుందో చేతితో సహా. ఇక్కడ సంచ కరువు అన్నాడు. గ్యారంటీగా ఈ ఆత్మను నీ పైన ఇచ్చాను. సంచి కరువు. మీకు అర్థమవుతుందా? నిన్ను రీజనరేట్ చేసింది పరిశుద్ధాత్ముడే, నిన్ను జస్టిఫికేషన్ చేసింది పరిశుద్ధాత్ముడే, నిన్ను శాంటిఫికేషన్ చేసింది పరిశుద్ధాత్ముడే, నిన్ను అడాప్షన్ చేసింది పరిశుద్ధాత్ముడే, నిన్ను పరలోకం తీసుకెళ్లేదు కూడా. కథం అంతే, ఇంకేం లేదు. మనము మన యొక్క క్రియలను బట్టి పరలోకం వెళ్ళే అవకాశం అది మీకు తెలుసు, నాకు తెలుసు. గ్యారంటీ, డౌన్ పేమెంట్. రెండు వర్డ్స్. ఒకటి డౌన్ పేమెంట్, రెండోది గ్యారంటీ. డౌట్స్ లేవన్నా నేను చెప్పాలి. సంచికరం అనే తెలుగు పదమే, కాకపోతే మనకు ఏంటండి అర్థన్నారా? క్యారీ బ్యాగ్ కాదండి ఇది. సంచి అంటే ఆ సంచి కాదు, గ్యారంటీ అది. ఓకే, 8వది 2 కొరింథీ 1:22. ఇందులో చూసాం కదా, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:22. ఆయన మనకు ముద్ర వేసి, సీల్ అన్నాడు, ముద్ర వేసి. ఎఫెసీ 1:13. ఎఫెసీ 1:13. ఎఫెసీ 1:13, 4:30. సింబల్ ఆఫ్ ఓనర్షిప్. వీళ్ళు నాకు చెందిన వారు అని అర్థం. సింబల్ ఆఫ్ ఓనర్షిప్ అంటే, ఓనర్షిప్ అంటే నా పైన క్రీస్తుకు అధికారం ఉంది అని అర్థం. నా పైన దేవునికి అధికారం ఉంది అని అర్థం. సింబల్ ఆఫ్ ఓనర్షిప్, నేను దేవునికి చెందినవాడు అని అర్థం. సో నేను దేవునికి చెందినవాడిని కాబట్టి అపవాది నా పైన దాడి చేయడానికి వీలేదు. ఎందుకు తెలుసు? నా పైన ముద్ర ఉంది. ఆ ముద్ర చూసినప్పుడల్లా అపవాదికి అర్థమవుతూ ఉంటుంది. ఏమర్థం తెలుసా? ఈజ్ ఓన్ బై గాడ్. నేను దేవునికి చెందినవాడు అని అపవాదికి తెలుస్తుంటుంది. అపవాదికి తెలుస్తుంది కాబట్టి ముద్ర ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఓకే, ఇది సింబల్స్. ఆ తర్వాత నేమ్స్ ఆఫ్ 9 టైటిల్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వబడిన పేర్లు మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన పేర్లు.
సో ఇది రాయనక్కర్లేదు, ఇది టైటిల్ ఉందని గుర్తుపెట్టుకోండి చాలు. ఒక చాప్టర్ ఉందని గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడే పదాలని నేను ఒకసారి ఊరికి చదువుతాను. చాప్టర్ 4లో నేను చదువుతాను, జస్ట్ వినండి చాలు. నో నీడ్ ఏం రాసుకోనక్కర్లేదు, బికాస్ చాలా టైం పడుతుంది కాబట్టి. దీనికి పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన టైటిల్స్, పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు కదా మీకు, అది పరిశుద్ధాత్మ. ఆ తర్వాత దేవుని ఆత్మ, నా ఆత్మ, ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ, జ్ఞానాత్మ, ఇవన్నీ మనము బైబిల్లో చూస్తాం. ఆ తర్వాత సత్య స్వరూపేగు ఆత్మ, విజ్ఞాపన ఆత్మ, ఆదరించు ఆత్మ, జీవాత్మ, దత్తపుత్రాత్మ. విన్నారా? దత్తపుత్రాత్మ, విశ్వాసము కారణమైన ఆత్మ, ప్రేమకు కారణమైన ఆత్మ, ప్రత్యక్షపరచు ఆత్మ, కృపకు కారణమైన ఆత్మ, మహిమకు కారణమైన ఆత్మ. ఇట్లాంటి పేర్లన్నీ మనము క్రొత్త నిబంధన గ్రంథంలోను మరియు పాత నిబంధన గ్రంథంలోను ఈ వచనాలన్నీ మనము చూస్తాం. సో టైటిల్స్ అండ్ వాళ్ళకి ఇవ్వబడిన పేర్లు అవే. మీకు డోంట్ వర్రీ, మీకు ఇవ్వబడిన హోంవర్క్లో ఆ క్వశ్చన్ ఉంటుంది. సో దాన్ని మీరు చూసి మీ నోట్స్లో అది ఖచ్చితంగా రాయొచ్చు. 5వ చాప్టర్, చాప్టర్ నెంబర్ 5. ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన పనులు ఆయన చేస్తూ వచ్చాడు. డెఫినిషన్ రాస్తారా? ఫస్ట్ డెఫినిషన్ రాసుకుంటారా? దేవుడు చేయాలనుకుంటున్న పనులను దేవుడు చేయాలనుకుంటున్న పనులను ఈ లోకంలో ప్రత్యేకంగా సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. జరిగిస్తాం అన్నదానికన్నా మేనిఫెస్ట్ చేస్తాడు. యాక్చువల్ వర్డ్ ఏంటంటే మేనిఫెస్ట్ చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఆ పనులను ఆయన జరిగిస్తాడు, ఆ పనులను ఆయన చూపిస్తాడు, జరిగిస్తాడు. ఇవన్నీ మనము చెప్పుకోవచ్చు. ఓకే, దేవుడు ఏదైతే దేవుని యొక్క పనులను ఈ లోకంలో ప్రత్యేకంగా సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పనులను మేనిఫెస్ట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథం అంతా చూసినట్లయితే కనుక ఆయన ప్రత్యేకమైన కృపలు, ప్రత్యేకమైన దీవెనలు ఆయన తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆశీర్వాదం ఉన్నట్లుగా లేఖన భాగంలో మనము గమనించవచ్చు. మీకు తెలుసు కదా, 1వ అధ్యాయం 8వ వచనం అపోస్తుల కార్యగ్రంథంలోనికి వెళ్తే కనుక 1వ అధ్యాయం 8వ వచనం అపోస్తుల కార్యగ్రంథంలో మనము చూస్తాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటా బూదిగంతల మీద వరకు నాకు సాక్షులై ఉండెదరు అన్నాడు. మీరు నాకు సాక్షులై ఉండారు అన్నారు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అద్భుతాలు జరుగుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 32వ అధ్యాయం, యెషయా గ్రంథం 32వ అధ్యాయం, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు చూసినట్లయితే 14వ వచనం నుంచి 18వ వచనం వరకు అంతా చదవడం టైం లేదు. ఆయనను అరణ్యము ధ్వంసమగినప్పుడు వడగండ్లు పడును, పట్టణము నిశ్చయంగా కూలిపోవును, సమస్త జనుల యొద్ద విత్తనము చలును, ఎద్దులను గాడిదలను తిరిగి వచ్చి వారి ధన్యులు అంటున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక
32వ అధ్యాయం యెషయా గ్రంథం 14-18 వచనం చూస్తే కనుక దేవుడు ధన్యులు అనే మాటలు మనకు చెప్తా ఉన్నాడు. అంతా పాడైపోతుంది కానీ దేవుణ్ణి ఎరిగిన వారు ధన్యులుగానే జీవిస్తారు. నీతి సమాధానము కలగజేయును, నీతి వలన నిత్యము నిర్మలము నిబ్బరముగా కలిగి ఉండును. సో సమాధానము అంటున్నాడు, షాలోమ్ అనే మాటను ఉపయోగిస్తున్నాడు. షాలోమ్ అంటే అర్థం ఏంటంటే, యాక్చువల్గా మనకు తెలిసినట్లుగా సమాధానము అనే మాట తెలుసు. వాస్తవానికి షాలోమ్ అంటే హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ అని అర్థం. విన్నారా? ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్. ప్రతిదీ క్రమంగా ఉంచబడుటాన్ని షాలోమ్ అంటారు. షాలోమ్ అంటే వందనాలు లేకపోతే సమాధానం అనుకుంటాం కదా. షాలోమ్ అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉంటే అక్కడ సమాధానము అంటున్నారు. వింటున్నారా? దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం ఉంటున్నాడు. దేవుడు ఉంటే ఏంటి సమాధానం అంటే ఎవ్రీథింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఒకవేళ దేవుడు కుటుంబంలో ఉన్నాడు అనుకోండి, కుటుంబానికి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. సమాధానం వచ్చింది అంటే ఏంటి? కుటుంబం అంతా ఎట్లా ఉండాలో అంత ఆర్డర్గా ఉంటుంది. పిల్లలు తల్లి మాట వింటాం, తల్లి భర్త మాట వింటాం. ఇట్స్ ఎన్ ఆర్డర్ కదా, సీక్వెన్స్ అంతా ఉంది కదా, అథారిటీ ఉంది కదా. లాస్ట్ టైం మనం మాట్లాడు అథారిటీ ఉంది కదా. భార్య భర్త మాట వింటాం, ఇద్దరు కలిసి ఇద్దరు మాట పిల్లలు వింటాం. ఇదంతా ఒక ఆర్డర్లో ఉంటా ఉంది. భూమి ఆర్డర్లో ఉండాలి అంటే అందుకే దేవుడు సమాధానము ఉన్నాడు, షాలోమ్ అనే మాట ఉపయోగించాడు. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడంతా ఉండవలసిన ఆర్డర్లో అంత క్రమంగా ఉంటుంది. ఇంకా అర్థమవుతుందా? వెనక్కి ముందు ముందు వెనక్కి ఉండే అవకాశాలు ఎంత మాత్రము లేదు. అంత ఆర్డర్లో ఉండటం చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్ చెప్పిన ఆర్డర్ ప్రకారము అంతా నడవటము చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే దేవుడు ఎక్కడ ఉంటాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. సమాధానం అంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఏ ఆర్డర్. ప్రతిదీ క్రమంగా నడుస్తూ ఉంటుంది, క్రమంగా ఉంటుంది అని మనకు అర్థమవుతా ఉంది. ఓకే, సో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క సన్నిధిని తీసుకువస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క సన్నిధిని ఎలా తీసుకొస్తాడు? హౌ డస్ హోలీ స్పిరిట్ బ్రింగ్స్ గాడ్స్ ప్రజెన్స్? పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా దేవుని యొక్క సన్నిధిని లేకపోతే ప్రసన్నతను ఆయన యొక్క ప్రజెన్స్ను ఎలా తీసుకొస్తాడు? సో ఇందులో 5 విషయాలు మనము నేర్చుకుంటాం. మొదటిగా 5 విషయాలు రాసుడు. మొదటిగా ఈ ఎంపవర్స్, ఆయన శక్తి చేత నింపుతాడు. ఆయన శక్తి చేత నింపుతాడు. 2, హోలీ స్పిరిట్ ప్యూరిఫైస్. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి చేత నింపుతాడు మొదటగా. రెండోది పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రపరుస్తాడు. హోలీ స్పిరిట్ రివీల్స్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. హోలీ స్పిరిట్ యునైట్స్. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యపరుస్తాడు. అంతా రాసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఆల్రెడీ రాసుకున్న పైన యాస్టీస్ పెట్టేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యపరుస్తాడు. లాస్ట్ది పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మరియు ఇంకో వర్డ్ రాయాలంటే మీనింగ్ మార్చొద్దు మీరు. మీనింగ్ ఏంటంటే నేను ముందు మీనింగ్ చెప్తా. ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు నాలో కొన్నిసార్లు బలంగా పనిచేస్తాడు, కొన్నిసార్లు బలహీనత అని చెప్తే బాగాదని చెప్పి నేను చెప్పట్లేదు. కొన్నిసార్లు బలంగా పనిచేస్తాడు, కొన్నిసార్లు తక్కువగా పనిచేస్తాడు. అవసరం బట్టి పనిచేస్తాడు కరెక్టే,
కానీ బలంగా పనిచేయడానికి నా రోల్ ఉండాలి కదా. మీకు అర్థమవుతుందా? నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బలంగా పనిచేయడానికి నేను ఎలా ఉన్నా కానీ బలంగా పనిచేయడు. నేను ఆయనకి ఇష్టం వచ్చిన వ్యక్తిగా ఉంటేనే బలంగా పనిచేస్తాడు. నేను నా ఇష్టానుసారంగా ఉండి బలంగా పనిచేయమంటే చేయడు కదా. ఆ మీనింగ్లో 5వ విషయం అది గుడ్. కొన్నిసార్లు ఆయన తక్కువగా పనిచేస్తాడు. ఎందుకో తెలుసా? నేను సరిగ్గా లేను కదా, నేను సరిగ్గా లేదు. కొన్నిసార్లు మన పైన మనం ఆధారపడి మనం చేస్తుంటాం. అప్పుడు కాదు, అప్పుడు సరిగ్గా చేయడు. మనం ఎవరిపైన ఆధారపడాలి ఇవన్నీ మనం చూద్దాం. ఓకే, మొదటిది హీ ఎంపవర్స్. పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిస్తాడు. 5లో ఒకటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిస్తాడు. ఓకే, అందులో ఒకటి హీ గివ్స్ లైఫ్. ఆయన ప్రాణమునిస్తాడు. ఆయన ప్రాణమును ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రాణమునిస్తాడు. ఓకే, 104వ కీర్తన 30వ వచనం. 104వ కీర్తన 30వ వచనం. నీవు నీ ఊపిరిని విడవగా అవి సృజించబడును, అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. ఆయన ప్రాణమిస్తున్నాడు. కీర్తన గ్రంథం 34వ కీర్తన, అందులోనే 14, 15 వచనాలు. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరకు యొగ్గియున్నవి. 34వ అధ్యాయం 14, 15 వచనాలు. యోబు గ్రంథం 38:8. సముద్రమును దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపులు చేట దాన్ని మూసిన వాడెవడు? హి గివ్స్ లైఫ్. సో నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మరలా నేను మీకు చెప్పట్లేదు. ఆయన జనరల్ లైఫ్ ఇవ్వటం మాత్రమే కాదు, కొత్త జన్మ ఇచ్చేది కూడా ఆయనే. కొత్తగా జన్మిస్తామన్నాం కదా, ఎట్లా జన్మిస్తున్నాం? కొత్తగా ఆత్మ మూలంగా అన్నాం. కొత్తగా ఎలా జన్మిస్తామంటే ఆత్మ మూలంగానే. యోహాను సువార్త 3వ అధ్యాయం 6, 7 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 6, 7 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 3:5. తీతుకు రాసిన పత్రిక 3:5. 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన క్రియలు చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయడం ద్వారాను మనలను రక్షించెను. ఎట్లా రక్షించారంట మనల్ని? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనము పరిశుద్ధ దేవుడు మనల్ని రక్షించాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనకు పునరుద్ధాన శరీరమును ఇస్తాడు. పునరుద్ధాన శరీరమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఓకే, రోమపత్రిక 8:11. రోమపత్రిక 8:11. మొదటిగా హి గివ్స్ లైఫ్. రెండోది హి గివ్స్ పవర్ ఫర్ సర్వీస్. పని చేయడానికి ఆయన మనకు శక్తినిస్తాడు. పని చేయడానికి ఆయన మనకు శక్తినిస్తాడు. పరిచర్య చేయడానికి ఆయన మనకు శక్తినిస్తాడు. ఇఫ్ యు వాంట్ రైట్, మీరు ఎట్లా రాసుకోవచ్చు. పరిచర్య చేయడానికి ఆయన మనకు శక్తినిస్తాడు. ఓకే, క్రొత్త నిబంధన గ్రంథములోను పాత నిబంధన గ్రంథములోను పరిశుద్ధాత్మ దేవుని పని కనిపిస్తుంది. వినాలి. చాలాసార్లు ఏమంటున్నారంటే క్రొత్త నిబంధన గ్రంథములోనే పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తున్నాడు అన్నారు. కాదు, పాత నిబంధన గ్రంథములో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తున్నాడు.
కానీ క్రొత్త నిబంధన గ్రంథములో ఆయన పని మరి ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథములో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఉంది, కానీ క్రొత్త నిబంధన గ్రంథము కంటే ఎక్కువ కాదు. పరిచయం చేయడానికి ఆయన శక్తినిస్తాడు. మొదటిగా పాత నిబంధన గ్రంథం. సో పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా ఉన్నాడు అది చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేశాడు, ఎలా ఉండేవాడు, ఉన్నాడా అసలు పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనిపిస్తున్నాడా? ఈ విషయాలను మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆయన యెహోషువను బలపరిచాడు. మొదటిగా యెహోషువను బలపరిచాడు. సంఖ్యాకాండం 27:18. సంఖ్యాకాండం 27:18. వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెనని అందుకు యెహోవా మోషే తిట్టను, నూను కుమారుడు యెహోషువ ఆత్మ పొందినవాడు. మోషే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ నాయకుడు అవడానికి గల కారణం ఏంటి? అతడు ఆత్మ పొందినవాడు. ఇక్కడ అండర్లైన్ దట్. నేను మళ్ళీ కొద్దిసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ స్టిల్ ఆ మాట మీరు అండర్లైన్ చేసి. అతడు ఆత్మ పొందినవాడు. ఎవరు? యెహోషువ. పక్కన ప్రకాష్ గారు ఉన్నారు అనుకోండి, మరి ఈయన అదే కదా మీనింగ్ అదే కదా. అతడు ఆత్మ పొందినవాడు అని యెహోషువ అన్నాడంటే ప్రక్కన ఇంకో అతను ఉంటే అతడు పొందినవాడని. ఇప్పుడు మేమిద్దరం చూసుకుంటాం అండి. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథం మేమిద్దరం. ఇప్పుడు నేను ఆత్మను పొందానా? ఎట్లా? నేను ఆత్మను పొందిన ఎట్లా తెలిసింది మీకు? గుడ్. నా బిహేవియర్ చెప్పాలి. ఎట్లా బిహేవియర్ చెప్తుంది? నాకు వచనం కావాలి, నాకు ఆన్సర్ కాదు, నాకు వచనం కావాలి. నా బిహేవియర్ చెప్పింది అన్నారు. నేను ఆత్మను పొందానో లేదో ఏ వచనం బట్టి నా బిహేవియర్ని చెప్పారు? నా ప్రాచీన స్వభావం నవీన స్వభావం మీకు తెలియదు కదా. నాది నాకు ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. ఓల్డ్ లైఫ్ లో ఐ డోంట్ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్. అందరికి అది ఉంది ఇది ఉంది అంటారు కదా, నాకేం లేదు అసలుకి. ఏమైనా ఉంటే బాగుండు అనుకునేవాడు నేను. ఎందుకని? ఏదైనా చెప్పాలంటే ఇట్లా చేసేవాడిని, అట్లా చేసాను. స్టార్టింగ్లో అందరూ చెప్తుండేవాళ్ళు అట్లా చేసేవాడిని. ఏం లేదు, నేను చెప్పడానికి ఒకటి కూడా లేదు. ఏదన్నా చెప్పాలంటే కనుక పొద్దున్నే 4 గంటలు వేసి ఆటకెళ్ళేవాడు, అదే చెప్పేవాళ్ళు. ఇక ఓన్లీ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నాకు ఒకటే పొద్దున్నే లేచి 4 గంటలకు ఆటకెళ్ళేవాడిని, సాయంత్రం పూట 6 గంటలకు ఆటకెళ్ళి 4 గంటలకు వచ్చేవాడిని. ఏంటండి? ఈ మార్నింగ్ నైట్ 10 o'clock ఆటకు వెళ్ళి మార్నింగ్ 4 o'clock వచ్చేవాడిని. అబ్బో చూసిరా ఎంత ఏమన్నా బ్యాడ్ ఉంటే అదే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను ఆత్మను పొందినవాడు అని ఎట్లా చెప్పగలం? ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మించాలన్నాడు. గాలి ఎటు వీసురుద్దో మనకు తెలియదు, దాని శబ్దం వింటాం కదా. ఇప్పుడు నేను ఆత్మ పొందానో లేదో నా క్రియలు బట్టి తెలుసు, దర్శాలు అంతే. నేను రీజనరేట్ అయ్యాను, ఎవరు చేశారు నన్ను? మిమ్మల్ని రీజనరేట్ ఎవరు చేశారు? మన ఇద్దరిలో ఎవరున్నారు? పరిశుద్ధుడే ఉన్నారు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంకి వెళ్ళామా? ఇప్పుడు యెహోషువ గురించి అంటున్నాడు, ఇతరులు ఎవరున్నారు? నాలో డిఫరెన్స్ ఉందా? కొత్త నిబంధన గ్రంథానికి పాత నిబంధన గ్రంథానికి మీకు అర్థమవుతుందా? కొత్త నిబంధన గ్రంథానికి పాత నిబంధన గ్రంథానికి అంత డ్రాస్టిక్ చేంజ్ ఉంది. కొత్త నిబంధన గ్రంథంలో కూర్చున్న 31 మందిలో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఉన్నాడు. అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకే అందరికీ వాక్యం అర్థం అవుతుంది. ఎందుకని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 ప్రకారము
దేవుడి విషయాలు ఆత్మకి తప్ప ఇంకెవరికి తెలియదు. మన లోపల దేవుని ఆత్మ ఉన్నాడు కాబట్టే దేవుని విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంకి వెళ్తే ఇతడికి యెహోషువకు ఆత్మ కలిగిన వాడు అన్నాడు. అంటే ఎవరికి ఆత్మ లేదు? పక్కనున్న వాళ్ళకి లేదు అని అర్థమిస్తుంది. ఎంపవర్మెంట్. పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువను బలపరిచినట్లుగా చూస్తాం. 34వ అధ్యాయం 9 వచ్చినాం. ద్వితీయోపదేశకాండం 34:9. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఎప్పుడైతే మోషే తన చేతులను యెహోషువ పైన ఉంచాడో యెహోషువ జ్ఞానాత్మ కలిగిన వాడయ్యాడు. యెహోషువ జ్ఞానాత్మ కలిగిన వాడైనట్లుగా మనకి బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈవెన్ జడ్జెస్ దగ్గరికి వెళ్తే, న్యాయాధిపతుల దగ్గరికి వెళ్తే కనుక న్యాయాధిపతుల కాలంలో కూడా ఇశ్రాయేలీయులను శత్రువుల చేతిలోంచి విడిపించడానికి దేవుడు కొందరిని అభిషేకించినట్లుగా, శక్తి చేత నింపినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. తీస్తారా? న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. వారితో ఇట్లనెను, సర్వలోకనాథు నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక. యెహోషువ గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది. ఎవరతను? ఒత్నీయేలు. అతని పైకి దేవుని ఆత్మ వచ్చింది. కాబట్టి దేవుణ్ణి ప్రజలను విడిపించడానికి దేవుడు అతన్ని అభిషేకించినట్టుగా చూస్తాం. 6:34 న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 34 వచ్చినాం. న్యాయాధిపతుల గ్రంథము. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. ఇక్కడ వాడిని హీబ్రూ పదం మీనింగ్ తెలుసా? యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను అంటే అర్థం ఏంటంటే, హీబ్రూ మాటకు అర్థం ఏంటంటే యెహోవా ఆత్మ గిద్యోను ధరించుకున్నాడంట. నేను షర్ట్ ఎట్లా వేసుకున్నాను మీకు ఎంత ఉందా? నేను షర్ట్ ఎట్లా వేసుకున్నాను గిద్యోనంట. గిద్యోను లోపలికి యెహోవా ఆత్మ రావటం కాదు, గిద్యోనే యెహోవా ఆత్మలోనికి వెళ్ళాడు. అంటే యెహోవా ఆత్మ గిద్యోనుని కప్పేసుకుని షర్ట్ ధరించుకున్నాడు. టు ఎంపవర్. ఎందుకు? శత్రువుల చేతుల నుంచి విడిపించడానికి. 11వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 29వ వచనం. 11:29. 11వ అధ్యాయం 29. రాగా అతను గిలాదులను మనష్షేయులను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగాడు. ఇక్కడ చూస్తున్నాం యెఫ్తాను యెహోవా ఆత్మ నింపినట్లుగా మనం చూస్తాం. 13వ అధ్యాయము 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ బొరియకు మరియు యెఫ్తా మధ్య చూసినట్లయితే కనుక ఎంత? 13వ అధ్యాయం 25వ వచనం. 14వ అధ్యాయం రాసుకున్న రెఫరెన్స్. ఎవరతను? అతని రేపుటకు మొదలు పెట్టాను. పర్టికులర్ పని కొరకు సంసోన్ని బలపరుస్తున్నాడు. 14:6. యెహోవా ఆత్మని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లలు చీల్చినట్టు అతడు దాన్ని చీల్చెను. 19వ వచనం. 14వ అధ్యాయం 19 వచనం. యెహోవా ఆత్మ అతని మీదకి మరల రాగా అతని ఎష్కలోలు పోయి వారి 30 మందిని చంపి వారు సొమ్మును దోచుకొని తన ఎప్పుడు కథ భావమును చెప్పు వారికి బట్టలు ఇచ్చెను. 15వ అధ్యాయము 14 వచనం. 15:14. అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీద బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనపనార వలె సంఖ్యలు అతని చేతుల మీద విడిపోయి అతని మీదకి వచ్చినట్లుగా చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు వారిని కొంతమంది పైకి వచ్చి వారిని బలపరుస్తున్నట్లుగా బైబిల్ చెప్తా ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం.
సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. దేవుని ఆత్మ సౌలు పైకి బలంగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము 13వ వచనము మొదటి సమూయేలు గ్రంథం. యెషీ బలియర్పణకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేసేదను. ఎవరి పేరు నేను చెప్పదునో అతను నీవు అభిషేకింపవలని సెలవయ్యగా. 13వ వచనం. సమూయేలు తైలము కొమ్మును తీసి వాని సహోదరులు మొదట వాని అభిషేకించేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. నాటి నుండి యెహోవా ఆత్మ అతని పైకి బలముగా వచ్చెను. పిల్లలు చూస్తున్నాం, దేవుడు కొంతమందిని పాత నిబంధన గ్రంథంలో ఎంపవర్ చేసినట్లుగా, శక్తి చేత నింపినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. నిర్గమాకాండంలోనికి వెళ్దాం. నిర్గమాకాండం 31వ అధ్యాయము. నిర్గమాకాండం 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. 3వ వచనం. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను పని చేయటకు, పొదునుగడ రత్నములను సానబెట్టుటకు, కర్ర కోసి చెక్కటకు, సమస్తమైన విధములైన పనులు చేయుటకు, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు చేయుటకు వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణనిగా చేసి ఉన్నాను. ఎవరు? బెసలేలు. బెసలేలు అంట దేవుడు ఆత్మతో నింపాడంట. ప్రత్యక్ష గుడారములు నిర్మించడానికి కావలసిన పనులన్నీ పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఇతడు చేసినట్లుగా బైబిల్ గ్రంథం చూస్తున్నాం. 35వ అధ్యాయము 31వ వచనం. 35:31. మరియు మోసే ఇశ్రాయేలును చూడుము, యెహోవా ఊరు కుమారుడు ఊరు మనవడైన బెసలేలు పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పని చేయటానికి అతను అభిషేకించినట్లుగా లేఖన భాగంలో మనకు అర్థమవుతా ఉంది. మీరు చూస్తున్నారా, అతన్ని దేవుడు అభిషేకించారంట. దేని కొరకు అభిషేకించాడు? అతను మాత్రమే కాదు పని చేసేది, అతనితో ఉన్న వారందరూ పని చేయడానికి, పని చేస్తున్నప్పుడు, ఇతను బోధిస్తున్నప్పుడు వారికి అర్థమవుతున్నట్లుగా వారు చేసినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. 35-34. ఈసామా కుమారుడైన అహోలీయాబు ఇతరులకు నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించి, చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలదోముల రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటా పని చేయువాడేమి, నేతగాడేమి చేయి సమస్త విధమైన పనులు అనగా ఏ పని ఎన్నడూ చేయువాడి యొక్కయు, విచిత్రమైన పని కల్పించి వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నారు. వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నారు. ఓకే. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఎరుకో దగ్గర నుండి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సంసోను దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ మాట వాడా? నిలిచి ఉన్నది అని మాట్లాడా? ఏమన్నాడు అక్కడ సంసోను దగ్గర? మరలా రేపుటకు అన్నాడు. కానీ ఎలీషా దగ్గరికి వస్తే ఏమన్నాడు? నిలిచి ఉంది అన్నాడు. మరలా రేపటానికి నిలిచి ఉండడానికి డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడు ఉంది ఎలీషా దగ్గర, సంసోన్ దగ్గర అవసరానికి వచ్చింది. గుడ్. సంసోన్కి ఏమో అవసరంకి వచ్చింది, ఈయనకేమో ఎప్పుడు ఉండినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు అర్థమవుతా ఉంది. సో మనము కంక్లూజన్ డ్రా చేసే ముందు కొన్ని విషయాలను ఖచ్చితంగా మనము చూడాలి. we'll have a break for 5 minutes because కొంచెం టఫ్ దానిలోకి వెళ్తాం. ఒకసారి అందరూ రూమ్ వేడైపోయింది కదా, ఒకసారి మీరు అలా ఒక 4:45 అయింది, ఒక 3 నిమిషాలు అట్లా మీరు బయటికి వెళ్ళి వస్తే మరలా మనం ఒకసారి
అసలైన పాయింట్లోనికి వెళ్దాం మనం ప్లీజ్. నాకు కొంచెం వాటర్ ఇస్తావా? పిల్ల ఇది మా పిల్ల. ప్రకాష్ గారు నిద్ర వచ్చేస్తుందా? కల్లా గుడ్, అది కంక్లూషన్. అందుకే నిల్చున్నాడు, అందరిపై నిల్చున్నాడు. వ్యక్తిగత మీ అనుభవాలుగా లాస్ట్ పెట్టింది తెలియదు. కొంతమందికి అనుభవాలు గ్రహించారు. అది రికార్డ్ చేసుకుంటాడంట తమ్ముడు. అది కొంచెం వాటర్ ఉంది కాదు నాకు. ఇది మీకు బాగాలేదండి హెల్త్? ఏమైందండి? కళ్ళు కలిగొచ్చిందా? ఓకే ఓకే, మీకు ఇస్తాను, నాకు ఇస్తాను. సురేష్ గారు కదండి, మార్పు గారా? సురేష్. ఈ రెండు పేర్లు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మాకు. రాజా, 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 ఆయన డబ్బులు ఇచ్చారు. అవును, మనం ఏం చేద్దామంటే రాజా, ఆయన దగ్గర గ్రాడ్యుయేషన్ ఫీజు తీసుకోకుండా చేసేద్దాం లేదు. చెప్పా విషయం నా చివరిలో సెటిల్ చేస్తా ఉన్నాం ఇదేం చెప్పు. లేదు రాజా, ఏంటో ఎందుకు రాజా? మామూలుగా నేను ఉందని చెప్తా రాజా. అలా కాదండి, మొత్తం అయిపోయిన తర్వాత అయిపోయి 4 వేలు రోజు కట్ట ఉందని చెప్తున్నాము. అట్లా కాదు అంటే మన వాళ్ళు తప్పు చేస్తారు అది. అవును, అదే వీళ్ళు అర్థం చేసుకోరు కానీ చెప్పినా లేకుండా ఆధారంగా చెప్పినా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కదా. అవును, సత్యం టెస్ట్ చేసుకోవడానికి. నటరాజు ఉంటుంది లేక
ఏం కాదు, వేరే వాళ్ళు. తీసుకెళ్ళలేమని చెప్పుకొని రమ్మని అందరినీ. థ్యాంక్ యూ. అమ్మా తొలివే బంగారం. ఓకే ఏదండి అది నేను చెప్పిన మెయిల్ newsweek.newsweek.thread. హలో నీ సెల్కు మెసేజ్ పంపించాను చూడు, newsweek. అది ఓపెన్ చేస్తే దాంట్లో ఉంది. ఒకసారి ఇప్పుడు ఈ మెయిల్ ఒకసారి చూడు, ఒకసారి మెయిల్ పంపించాను. నాది వెళ్ళలేదన్న అసలు, ఎందుకని వెళ్ళలేదు. సరే నీ దానికి హలో చూసుకుంటాను. ఓకే ఒక వచనం చదువుదాం. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు న్యాయాధిపతుల మీదకి వచ్చాడు. ఆ తర్వాత సౌలు మీదకి వచ్చినట్లుగా చూస్తాం. ఇంకా ప్రవక్తల మీదకు ఆయన వచ్చాడు. ఆ తర్వాత ఇంకా మన ఎలీషాను గురించి కూడా మనము చదివాం. ఇంకొక ప్రాముఖ్యమైన వచనాన్ని మనం చదువుదాం. సో ఆయన ప్రాఫిట్స్ మీద, సివిల్ రూలర్స్ మీద, జడ్జెస్ మీద అందరిపైన ఆయన దిగొచ్చాడు. ఎందుకంటే పని జరిగించడానికి, టాస్క్ ఓరియంటెడ్ కాబట్టి, ఒక పని ఆయన జరిగించాలనుకున్నాడు కాబట్టి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, ఎవరన్నా రత్నా గారు చదువుతారు. 11వ అధ్యాయం, ఎందుకంటే పాస్టర్ విజయరాజు గారు చెప్పారు కదా. 11వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. 10వ వచనం నుంచి. వన్ మిలియన్ ప్రజలు ఉన్నారు. మామూలుగా ఇద్దరుంటేనే తట్టుకోలేం కదా. 1 మిలియన్ల ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నాడు మోషే. అంతమంది వచ్చి ఒకేసారి మోషే మీద పడుతున్నారు. మోషే అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి.
మోషే వీళ్ళ సమస్య పరిష్కరించడం తప్ప ఇంక వేరొక పని మోషే చేయలేకపోతున్నాడు. చదువుతారా? రత్న వాళ్ళని చూసి ఏడుస్తూ తినటకు మాకు మాంసమేమని అడుగుతున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకు ఇప్పుడు చేదరిచిన ఎడల నన్ను చంపుము, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము. ఇక బాధను భరించలేక కన్నా నన్ను చంపే ప్రభువా, వీళ్ళకి ఏడాది ప్రభువా ఇంత మాంసం నేను ఇదంటే అదంటారు, అదంటే ఇదంటారు, ఏదో ఒకటి చెప్తుంటారు. వీళ్ళు 1 మిలియన్ ప్రజలు ఉన్నారు. మోషే విసికి నీకు అన్నానా ప్రభు నాకేం పని వాళ్ళు తీసుకెళ్తాక అక్కడ దాకా అని మోషే విసిగిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. 16 వచనం. మోషే నీ బాధ విన్నానయ్యా, నీ శ్రమను నేను చూశాను. సరే నువ్వు పని చేయి, నువ్వు ఒక్కడవే ఈ సమస్యలు ఎందుకు కానీ పెద్దలను 70 మందిగా ఎన్నుకో, వారందరినీ ప్రత్యక్ష గుడారం ఎద్దకు వారిని తీసుకురా. 17 వచనం. నీ మీద వచ్చిన ఆత్మ పాలు వారి మీద ఉంచేది. ఇప్పుడు దాకా వారికి ఏం లేదు, ఆత్మ లేదు. ఎవరికొకరికే ఉంది. ఇప్పుడు మోషే మీద ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మ ఇప్పుడు 70 మంది మీద కూడా వెళ్ళబోతుంది. చదువుతారా? ఓకే. సో పాలు నీతో కూడా ఎంత? మరియు నీ మీద వచ్చిన ఆత్మ పాలు వారి మీద ఉంచేదను. ఈ జనులు భారము నీ ఒంటిగా మోయుకున్నట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా వాళ్ళు కూడా భరిస్తారయ్యా, నీవు అక్కడవే కాదు అని చెప్పాడు. 24 వచ్చిన దగ్గర వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం వినాలి, డిఫరెంట్గా ఉంది ఇక్కడ. 70 మందిని గుడారం దగ్గరకు తీసుకురమ్మన్నాడు. 70 మంది పైన నేను ఆత్మను ఉంచుతాను అని చెప్పాడు. వింటున్నారా? ఎంతమంది వచ్చారు? 70 మంది రాలా, 68 మందే వచ్చారు. 68 మందే వచ్చారు. 68 మంది పైన ఆత్మ పాలు వచ్చింది. 2 ఎక్కడున్నారంట? వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కూడా వాళ్ళ మీద దేవుని ఆత్మ వచ్చినట్లుగా మనం చూస్తాం. అట్లెట్లా రావాలి? కుదరదు కదా, ఇశ్రాయేలు కూపుకోరు. చదువుతారు నెక్స్ట్. అయ్యా వాళ్ళు రాకుండా ఇప్పుడు అక్కడ ప్రవచిస్తున్నారయ్యా, వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? నిషేధించు. ఇక్కడికి వస్తే కదా అవుతుంది, ఇక్కడికి రాకుండా ఎట్లా అవుతుంది? ఇక్కడికి వస్తే నింపబడాలి, అక్కడుండే నింపబడుతున్నా అంటే ఎట్లా కుదురుద్ది? కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నిషేధించాలి. అప్పుడు మోషే ఏమన్నాడు? ఏమన్నాడంట? అందుకు మోషే నా నిమిత్తం నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవర్తనట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో చెప్పాను. ఎవరు
ప్రవక్తలు అవ్వాలని మోషే ముందుగానే ప్రొజెక్ట్ చేశాడు. 70 మంది కాదు, యెహోవా ప్రజలందరూ. మోషే దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేని కొరకు? యెహోవా ప్రజలందరూ ఆత్మచేత నింపబడితే ఎంత బాగుంటుందయ్యా. నేను ఒక్కడనే నింపబడ్డాను, నా తిప్పలు నాకు తెలుసు, ఆ బాధ ఏదో నేను అనుభవిస్తున్నాను. ఒక్కడిని చేసి 1 మిలియన్ ప్రజలు నన్ను ఆడేసుకున్నారు. ఇప్పుడు 70 మంది నింపబడ్డారు. 68 మంది నింపబడితే బానే ఉంది. ఇద్దరు తక్కువైతే కుదరదు, వాళ్ళిద్దరు నింపబడితే ఏమవుద్దులే నింపబడి. ఆ మాటకు వస్తే యెహోవా ప్రజలందరూ నింపబడితే సమస్యలే ఉండవు. ఇక ఏది బాధలు ఉండవు. ఇక మోషే దేన్ని ప్రొజెక్ట్ చేశాడు? యెహోవా ప్రజలందరూ యెహోవా ఆత్మచేత నింపబడాలి. ప్రవక్తలు అవ్వాలంటే మీనింగ్ ఏంటి? ఎవరు ప్రవచించారు? ఎవరు ఆత్మచేత అభిషేకించబడ్డారో వారంతా ప్రవక్తలు అన్నాడు కదా. మోషే నిర్గమాకాండంలోనే ప్రత్యక్ష గుడారం దగ్గరే, అనగా సీనాయి పర్వతం దాటిన తర్వాత అరణ్యంలోనే ఒక కోరిక ఉంది. యెహోవా ప్రజలందరూ ఆత్మచేత నింపబడితే ఎంత బాగుండు. దట్ మై పాయింట్. వాటి కాల్ అది ప్రిడిక్షన్ కాదు. అది మీకు అర్థమవ్వాలి విషయం. నేను ప్రిడిక్షన్ అనే మాట వాడాను, కానీ వాస్తవానికి ఇది ప్రిడిక్షన్ కాదు. యెహోవానే మోషేతో పలికించిన మాట. యెహోవా ప్రజలు ఎవరై ఉంటారో వారందరూ దేని చేత నింపబడాలి? నా ఆత్మ లేనివాడు నావాడు. అంటే ప్రజలందరూ దేంతో నింపబడాలి? ఇప్పుడు ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడితే సమస్యలు ఏముండవయ్యా. ముందే ప్రొజెక్ట్ చేశాడు. అందరూ ఆత్మచేత నింపబడితే ఎంత బాగుంటుందయ్యా. 70 నేను ఒక్కడి నింపబడితే ఇంత బాగుంది. 68 70 మంది నింపబడితే ఎట్లా ఉంటుంది? అసలు మనుషులందరూ యెహోవా ప్రజలందరూ ఆత్మచేత నింపబడితే ఎంత బాగుంటుంది అని చెప్పినట్లుగా లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. పెంటెకోస్తు దినము గురించి బహుశా డైరెక్ట్గా అవ్వకపోయినా ఇండైరెక్ట్గా అయినా కానీ మోషే మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ప్రజలందరూ నింపబడితే బాగుంటుంది అని అనుకున్నారు. సో మీకు తెలిసినట్లుగా మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ అధ్యాయం 5వ వచనంలో ఇంతకు చదివాం కదా, సౌలు ఆత్మచేత నింపబడ్డాడు. కానీ 12, 13, 14 అధ్యాయంలో సౌలు పాపం చేశాడు. వింటే సరిపోద్ది మీకు. సౌలు పాపం చేశాడు. అతడు 2 అతిక్రమాలు అతడు చేసినట్లుగా మనం చూస్తాం. అతడు చేసిన మొదటి అతిక్రమం ఏంటంటే కనుక యాజకుడిలాగా అతను ప్రవర్తించాడు. సమూయేలు రావటం ఆలస్యమైపోయిందని చెప్పి యాజకుడు చేయవలసిన పనిని అతడు చేశాడు. అది మొదటి తప్పు. రెండవ తప్పు ఏంటంటే అమాలేకులను పూర్తిగా చంపమన్నాడు. మిగిలిన వాటిని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చామని సమూయేలు అడిగితే నీ దేవుడని యెహోవాకు బలి అర్పించడానికి వాటిని తీసుకొచ్చానని చెప్పాడు. కాబట్టి జడ్జిమెంట్ ఏంటి? కాబట్టి తీర్పు ఏంటి? నీ రాజ్యం పోతుంది అన్నాడు. యెహోవా ఆత్మ సౌలులోంచి వెళ్ళిపోయింది. దావీదు కంటే వెళ్ళిపోయింది. యెహోవా సన్నిధిలోంచి దురాత్మ ఒకటి వచ్చి సౌలు దగ్గరకు వచ్చినట్లుగా చూస్తాం. ఏం పోయింది లోపల? దేవుని ఆత్మ సౌలు దగ్గర పోయింది. సౌలులోంచి పోయింది. ఇప్పుడు రాజు ఎవరు అవ్వాలంటే గనక దావీదు రాజు అవ్వాలని నిర్ణయించినట్లుగా చూస్తాం. దావీదు, నేను మధ్యలో స్టోరీ ఏం చెప్పట్లేదు. దావీదు రాజు అయ్యాడు. ఒకరోజు సాయంత్రం పూట యుద్ధంకి వెళ్ళవలసిన దినములలో దావీదు చూడరాని దృశ్యం చూశాడు. పాపం చేశాడు. ఎంక్వైరీ చేశాడు. ఎవరు ఆమె అని చెప్పాడు. ఎంక్వైరీలో తేలింది ఆమెకు పెళ్ళయింది. ఆమె పేరు బెత్షెబా అని. ఆమె భర్త పేరు, అతడు ఇశ్రాయేలుడు కాదు, అతడు అన్యుడు అని, అతని పేరు ఒరియా అని తెలిసిపోయింది. ఎంక్వైరీలో ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది, కానీ నాకైనా కావాలన్నాడు. అమ్మాయి తీసుకొచ్చారు. పాపం జరిగిపోయింది, వెళ్ళిపోయింది. ఆఫ్టర్ 3 months మరలా వచ్చింది. ఒక రిపోర్ట్ ఇచ్చాడు. మరలా ఏం రిపోర్ట్ అంటే ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పింది. నేనేం చేయాలో తెలియలేదు. ఒక లెటర్ రాసి పంపించాడు. సైన్యాధిపతి లెటర్ అందుకున్నాడు. అతని ఇంటికి పంపించమన్నాడు. ఇంటికి వచ్చాడు. అన్యుడికి తెలిసిపోయింది నేను ఇంటికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడి పక్షంగా మనం పోరాడుతున్నాం. ఇంటికి వచ్చి నేను సంతోషంగా ఉండలేను అనుకున్నాడు. ఇంటికి వెళ్లకుండా అతడు బయటే ఉన్నాడు.
యుద్ధానికి పంపించాడు, చనిపోయాడు. ఎంక్వైరీ చేస్తున్న దావీదుకి ఇప్పుడు దావీదుకి ఎంక్వైరీ చేయడానికి వచ్చాడు. ఎవరు? ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఎంక్వైరీ చేస్తాడు. ఆ వ్యక్తివి నీవేనా? ఎంక్వైరీలో తెలిసిపోయింది దావీదే అని. ఇప్పుడు దావీదుకి ఒక భయం ఉందని తెలుసా? ఏదైతే సౌలుకు జరిగిందో అది నాకు కూడా జరిగిపోద్దేమో. ఏం జరిగింది సౌలుకి? పరిశుద్ధాత్మ తీసివేయబడింది. దావీదుకు బాగా తెలుసు ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉంది ఇప్పుడు కదా. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే నీలోంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళటల్లా ఇప్పుడు రైట్ నౌ. కానీ పాత నిబంధన గ్రంథంలో తెలుసు దావీదుకి. లైవ్ లో చూశాడు 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు వచ్చి అనగా 15 సంవత్సరాలు చూశాడు. ఒకరిలోనికి దురాత్మ ప్రవేశిస్తే పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళిపోతే ఏమవుద్దో దగ్గర నుంచి మామను చూశాడు. అంటాడు 51వ కీర్తనలో, అయ్యా ఏదైనా చేయి గాని నీ ఆత్మ నా యొద్ద నుంచి నాకు తెలుసయ్యా, దాని రిజల్ట్స్ ఏంటో, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో నాకు తెలుసయ్యా. ఒకవేళ గనక పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే విడిచిపెట్టేస్తే అమ్మో నాకు భయమయ్యా. నువ్వు ఏదైనా చేయి, గివ్ మీ పనిష్మెంట్, ఐఎమ్ రెడీ ఫర్ దట్ వన్. బట్ కానీ నీ ఆత్మను మాత్రం నా యొద్ద నుంచి ప్లీజ్ వెళ్ళనీయొద్దయ్యా. మీకు అర్థమవుతుందా? అంటే పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు. కానీ ఎక్కడ మిస్టేక్ జరిగిందో మిస్టేక్ జరగగానే వెళ్ళిపోయేవాడు, నివసించేవాడు కాదు. పాత నిబంధన గ్రంథంలో దావీదుకి భయం. అందుకే ప్లీజ్ ప్రభా నువ్వేమైనా చేయి, నన్ను శిక్షిస్తావా? రెడీ, నేను పనిష్మెంట్ అనుభవిస్తా. వచ్చిందా శిక్ష? దావీదుపైకి వచ్చిందా శిక్ష? వచ్చింది. అయ్యా నువ్వు పాపం చేసినట్లుగా ఎవరికి తెలియదు, ఇశ్రాయేలు అందరూ చూస్తుంది, కానీ నీ ఇంటి పైన నీ పత్రులు ఉపమతులను పాడు చేస్తాను చెప్పేసి నీకొక్కరికే తెలుసు, కానీ ఇశ్రాయేలు మొత్తం తెలుసు. అది జరిగినా ఓకే ప్రభువా, ఐఎమ్ రెడీ టు బేర్ దట్ వన్, నేను దాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ సౌలుకి జరిగింది మాత్రం నాకు జరగకూడదయ్యా. సౌలుకి రాజ్యం కాదు సమస్య, లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు, అది సమస్య. అది జరగకూడదు. ఎందుకు తెలుసా? అది జరిగితే సౌలు 15 సంవత్సరాలు పిచ్చివాడయ్యాడు. తెలుసు ఏమయ్యాడు? ఏం చేయాలో అర్థం కాల సౌలుకి. ఎదురుగా ఉన్న అసలు రాజ్యం నిలబడ్డానికి కారణం ఎవరు తెలుసా? సౌలు రాజ్యం నిలబడటానికి కారణం ఎవరు? దావీదే. 15వ అధ్యాయంలోకి వెళ్తే కనుక, మొదటి సమూయేలు గ్రంథం 14-13 అధ్యాయంకి వెళ్తే కనుక గొలియాత్ ఉన్నాడు, భయంకరుడు, చాలా హైట్ ఉన్నాడు. ఇశ్రాయేల్లో బాగా హైట్, బలవంతుడు, అందగాడు ఎవరో తెలుసా? సౌలే. దావీదు కాదు. చూపడకు అందంగా ఉన్నవాడు, హైట్ వెయిట్ ఉన్నవాడు, WWE ఫైట్ చేయగలిగిన వాడు, క్రిస్ క్రైన్ ఎవరో తెలుసా? సౌలే. సౌలు కాకుండా ఇంకెవరు లేరు అన్నాడు. ఇంత వేస్ట్ అయ్యిద్దాం, పద్దాక మనం కొట్టుకోడు, మీరు చచ్చిపోవడం, మేము చచ్చిపోవడం, చివరికి ఎంతమంది మిగలటం వేస్ట్. ఒక్కొక్క కొట్టేసుకుందాం రండి. మీలో ఒకటి రండి, మీలో ఒకటి కొత్తాం. మేము గెలిచామా, మీరు మాకు బానిసలు. మేము ఓడిపోయామా, నీకు బానిసలు. బాగుందయ్యా, డీల్ బాగుంది, మేము డిస్కషన్లో ఉన్నాం. కొంచెంసేపు పొద్దున వచ్చేవాడు, రెడీయా, డిస్కషన్ అయినాయా? లేదయ్యా, కొంచెం ఉంది, కొంచెంసేపు డిస్కషన్. సాయంత్రం అండి, సాయంత్రం వచ్చాడు, అడిగాడు గొలియాత్, అయ్యా అయిందా డిస్కషన్స్? లేవయ్యా, డిస్కషన్ జరగల. 40 days 80 times, 40 రోజులు 80 సార్లు వచ్చాడు. అయిందా అవ్వలేదు. దావీదు వచ్చాడు, గెలిచాడు, రాజ్యం నిలబడింది. రాజ్యం నిలబడితే ఏం చేయాలి? ఉండాలి కదా జాగ్రత్తగా. అప్పటికే దురాత్మ ప్రవేశించింది, వెళ్ళిపోయింది దేవుని ఆత్మ. ఎదురుగా ఉన్న దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. దావీదుకి తెలుసు ఆ విషయం. అందుకే అంటాడు, అయ్యా నేను పిచ్చివాడు అవడం నాకు ఇష్టం లేదయ్యా, పోతే రాజ్యం పోని, దాని మీద అంత ఇబ్బంది ఏం లేదు. నేను కీర్తనలు పాడాలంటే, నేను కీర్తనలు రచించాలంటే నాకు ఫస్ట్ లోపలే ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి. అది పోగొట్టదు ప్లీజ్. 51:5 యెహోవా ఆత్మ నా నుంచి ప్లీజ్ ప్రభువా తీసివేయ. అసలు పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు యొక్క పని ఎట్లా ఉందో తెలుసా? అసలు పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, కానీ సెలెక్టివ్గా ఉన్నాడు. మొదటి విషయం. ఇన్ని చెప్పుకున్న తర్వాత కంక్లూజన్ ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలెక్టివ్గా ఉన్నాడు. అంటే కొంతమందిలోనే ఉన్నాడు, కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. రాసుకోవాలి, పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలెక్టివ్గా ఉన్నాడు. అనగా కొంతమందిని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు.
కొంతమందిని ఆయన ఎన్నుకున్నాడు. గుడ్. పాత నిబంధన గ్రంథములో కొంతమందిని ఆయన ఎన్నుకున్నాడు. మీకు చెప్పే కదా, యెహోవా ఆత్మ నూను కుమారుడైన యెహోషువ మీద ఉంది, యెహోవా ఆత్మ గిద్యోను మీద ఉంది, యెహోవా ఆత్మ యెఫ్తా మీద ఉంది, యెహోవా ఆత్మ సంసోను మీద ఉంది, యెహోవా ఆత్మ మోషే మీద ఉంది. మోషే తర్వాత 70 మందికి వెళ్ళింది. అక్కడ మిగిలిన వారికి ఎవరికి లేదు, కొంతమందిని మాత్రమే ఆయన ఎన్నుకున్నాడు. రెండవది టెంపరీగా ఉంది. టెంపరీగా అంటే వాడు కాల్ తాత్కాలికంగానే ఉంది. వెళ్ళిపోయాడు పరిశుద్ధుడు. నచ్చపోతే నువ్వు నీ పని నచ్చలేదా, వెళ్ళిపోతావు, కథం. నువ్వు నచ్చకపోతే పరిశుద్ధ దేవుడు వెళ్ళిపోయాడు. తాత్కాలికంగా ఉండేవాడు. అమ్మో, ఒకవేళ కానీ ఇప్పుడే అట్లయితే ఎట్లా తెలుసు మన పరిస్థితి, ఎంత దారుణమో. టెంపరీగా సెలెక్టివ్గా ఉన్నాడు అనుకోండి, అసలు నన్ను సెలెక్ట్ చేసుకోవడానికి మామూలు తిప్పలు పడేది కాదు. అసలుకి ప్రభు ప్లీజ్ నన్ను సెలెక్ట్ చేసుకో, నన్ను సెలెక్ట్ చేసుకో, నన్ను సెలెక్ట్ చేసుకో. అసలు సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ నాకు రావాలి. లోపల ఎవరు కలగాలి? పరిశుద్ధ ముందు ఉండాలి కదా. ఫస్ట్ టెంపరీగా ఉండేవాడు. రెండవది సెలెక్టివ్గా ఉన్నాడు, టెంపరీగా ఉన్నాడు. మూడవది టాస్క్ ఓరియంటెడ్గా ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన పని కొరకు ఆయన అభిషేకించాడు. ఒక ప్రత్యేకమైన పని కొరకు పాత నిబంధన గ్రంథములో అభిషేకించాడు. దావీదు ఎందుకు అభిషేకించాడు? రాజ్య పరిపాలన చేయడానికి అభిషేకించాడు. బెసలేలు ఎందుకు అభిషేకించాడు? ప్రత్యక్ష గుడారమును నిర్మించడానికి అభిషేకించాడు. ఎందుకు యెహోషువను అభిషేకించాడు? ఇశ్రాయేలును కనాను దేశానికి తీసుకువెళ్ళడానికి అభిషేకించాడు. 70 మందిని ఎందుకు అభిషేకించాడు? పనిని షేర్ చేసుకోవడానికి అభిషేకించాడు. ఒత్నీయేలు, సంసోను, యెఫ్తా, సంసోన్ వీళ్ళందరూ ఎందుకు అభిషేకించాడు? ఇశ్రాయేలును వారి శత్రువుల నుంచి విడిపించడానికి అభిషేకించాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం ఉంది, కానీ దేని కొరకు ఉంది అంటే కనుక ఒక ప్రత్యేకమైన పని చేయడానికి ఆ వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేసుకుని టెంపరీగా ఉండి వారిని ఆ పని జరిగించేవాడు. మీకు అర్థమైందండి? ఆ పనిని చేయించేవాడు. మీకు అర్థమైతే పాత నిబంధన గ్రంథంలో లైఫ్ టైం అంతా పరిశుద్ధాత్మ దేవుడు చాలా తక్కువ మంది మీద ఉన్నాడు. ఉదాహరణకు దావీదు మీద ఉన్నాడు. ఎందుకని దావీదు మీద లైఫ్ టైం అంతా ఉన్నాడు? ఎందుకని దావీదు లైఫ్ టైం అంటున్నాడు? రాజ్య పరిపాలన టెంపరీ కాదే. రాజ్య పరిపాలన ఎప్పటి వరకు? అది చనిపోయేంత వరకు, ఇంకొక రాజు వచ్చేంత వరకు అతడు రాజ్య పరిపాలన చేయాలి. టాస్క్ ఓరియంటెడ్ అది. ఎలీషా పైన ఎందుకు దేవుడు నిలిచాడు? టాస్క్ ఓరియంటెడ్. ఆ ప్రవక్త ఇశ్రాయేలును క్రమమైన పద్ధతిలో పెట్టడానికి దేవుడు ప్రవక్తను వాడుకున్నాడు. ఆ పని కొద్దిసేపులో అయిపోయేది కాదు. అది స్థిరపరుస్తున్నాడు కదా, సింహాసనం ఉండాలి కాబట్టి దేవుడు ఎక్కువగా ఉంచినట్లు చూస్తాం. అందుకే టాస్క్ లైఫ్ టైం అంతా అయితే కనుక లైఫ్ టైం అంతా ఆత్మను ఉంచినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. టాస్క్ కొంచెం అయితే అప్పటి వరకే ఉండాలి. మీకు అర్థం అవ్వాలా? బెసలేలు ఆత్మ పైకి ఉంది, బెసలేలు పైకి దేవుని ఆత్మ ఉంది కదా. బెసలేలు ఎక్కడ ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి, మరలా వారు కనాను దేశం వెళ్తే కనుక అక్కడ ప్రత్యక్ష గుడారం లేకపోతే బెసలేతో పనిలేదు. ఇక ఆత్మ పనిచేయదు. ఎందుకని? టాస్క్ అయిపోయింది, ఇవ్వబడిన పని అయిపోయింది. మీకు అర్థమవుతుందా? అది పాత నిబంధన గ్రంథములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. వీఆర్ ప్రైజ్ టు గాడ్ బికాస్ మన పాత నిబంధన గ్రంథంలో లేవు. మీకు అర్థమవుతుందా? పాత నిబంధన గ్రంథంలో మనం లేము. నిజంగా దేవునికి స్తుతులు చెప్పాల్సిందే. ఒకవేళ కనుక పాత నిబంధన గ్రంథంలో ఉందా, బెసలేలకు ఉండేది, నాకు ఉండేది కాదు. నేను ఆయన చూస్తా ఉండేవాడిని. 70 మందికి ఉండేది, నాకు ఉండేది కాదు. 70 మంది చూస్తా ఉండేవాడిని. మీకు అర్థమవుతుందండి? మనం ఎంత నిజమే ధన్యులు కదా, నిజంగా ధన్యులం. మన పైకి దేవుడి ఆత్మ ఉన్నా. ఓకే, క్రొత్త నిబంధన గ్రంథంకి వద్దాం. ఆ క్రొత్త నిబంధన గ్రంథం చూసి చెప్పండి సార్. వ్యత్యాసము ఇది పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి ఉన్న వ్యత్యాసం. అప్పుడు టాస్క్ ఓరియంటెడ్, ఇప్పుడు టాస్క్ ఓరియంటెడ్ ఏం లేదు. మనమందరము దేవుని కోరిక ఏంటంటే క్రీస్తు స్వరూపంలోనికి మనమందరము మార్చబడాలి. మనమందరము క్రీస్తు
పోలికలోనికి మనమందరము రావాలి అన్నది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కోరిక. ఇప్పుడు అందరిలోనూ పరిశుద్ధ దేవుడు ఉంటున్నట్లుగా మనకు చూస్తున్నాం. వారి తన చిత్త ప్రకారం అందరికీ ఏమన్నాడు వరములు పంచిస్తానన్నాడు. సో మనందరిలో ఏమున్నాయి? ఇప్పుడు వరాలు ఉన్నాయి. మీకు ఒక మాట చెప్పనా, మీ వరం వేరు, నా వరం వేరు. మీ వరం నా వరం ఒకటైతే కనుక దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఉపయోగం దేనికి? సంఘానికి ఉపయోగం కదా. ఉపయోగం సంఘానికి. మీ వరం నా వరం ఒకటే అయిపోతే దానివల్ల ఉపయోగం ఏముంది? 2 జిరాక్స్ కాపీలు ఉంటే ఏం లాభం? ఒకటి ఉంటే చాలు కదా. ఒకటి ఉంటే చాలు. వేరు వేరు వరాలు ఇచ్చాడు దేవుడు. వేరువేరుగా ఈ ఈ ఈ శరీరం అనే సంఘంలో వేరువేరుగా ఉండాలనుకున్నాడు. ఆత్మచేత ముద్రించానంటే ఎప్పుడు ముద్రించినట్టు? ఎప్పుడు ముద్రించాడు? రేపు చూద్దాం. ఆత్మచేత ముద్రించిన రేపు చూద్దాం. ఇన్ వెల్లింగ్ ఆఫ్ స్పిరిట్ రేపు. ఓకే, రేపు మనము ఇప్పుడు యాక్చువల్లీ టైం